ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి ఇది. బాబా ఈ మురళిలో పిల్లలందరినీ కర్మాతీత స్థితిలో చూడాలనుకుంటూ, మీరు మీ రాజ్యాన్ని ఎలా అయితే బ్రహ్మ బాబా దర్బార్ పెట్టుకొని రోజు చూసుకునేవారో, అలా మీరు కూడా రోజు మీ ఇంద్రియాలన్నింటిపైన మీరు రాజ్యం చేయగలుగుతున్నారా? రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ సరిగ్గా ఉందా? ఇది చెక్ చేసుకోమన్నారు. పిల్లలందరినీ బాబా చెయ్యెత్తించారు. ఏ విషయంలో అంటే, ఎలాగైనా సరే బాబా సమానంగా సంపూర్ణంగా తయారవుతాం, సంతుష్టంగా ఉంటాము. అప్పుడప్పుడనే శబ్దాన్ని సమాప్తం చేసి సదా అఖండ రాజ్యం చేస్తాము అని ఇలా బాబా పిల్లలందరితో సంకల్పం చేయించారు. ఇది 15th మార్చ్ 1999లో బాప్దాదా వినిపించిన అవ్యక్త మురళి సారాంశము, कर्मातीत अवस्था तक पहुंचने के लिए कंट्रोलिंग पावर को बढ़ाओ, स्वराज्य अधिकारी बनो. కర్మాతీత స్థితిని చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ని పెంచుకోండి, స్వరాజ్య అధికారిగా కండి. కర్మాతీత స్థితిని చేరుకోవటానికి కంట్రోలింగ్ పవర్ని పెంచుకోండి, స్వరాజ్య అధికారిగా కండి. आज बाप दादा चारों ओर के अपने राज दुलारे परमात्मा प्यारे बच्चों को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా తన నలువైపులా ఉన్నటువంటి రాజకుమారులాంటి పరమాత్మ ప్రియమైన పిల్లలని చూస్తూ ఉన్నారు. ఎలా కూర్చోవాలి ఇప్పుడు అందరూ? రాజ్ కుమార్, నేను బాబా యొక్క రాజు దులారా అంటే చాలా ముద్దుగా, చాలా ప్రేమగా చూసుకునేటువంటి రాజకుమారుల్లాంటి పిల్లలు. ये परमात्म दुलार व परमात्म प्यार बहुत थोड़े बच्चों को प्राप्त होता है. ఈ పరమాత్మ ప్రేమ, పరమాత్మ అనురాగం, పరమాత్ముని యొక్క ముజ్జగింపు అతి కొద్ది మంది పిల్లలకు మాత్రమే లభిస్తుంది. పరమాత్మ లాలనకు పాత్రుడైన ఆత్మను నేను అని మనకు ఆ నశ ఉండాలి. బహుత్ థోడే ऐसे भाग्य के अधिकारी बनते हैं. అతి కొద్ది మంది మాత్రమే ఇటువంటి భాగ్యానికి అధికారిగా అవుతారు. ఇటువంటి భాగ్యవంతులైన పిల్లలని చూసి బాప్దాదా కూడా హర్షిస్తున్నారు. రాజ్ దులారే అర్థాత్ రాజా బచ్చి. పరమాత్మ ప్రేమకు, లాలనకు పాత్రులైన రాజకుమారులు అనగా రాజా పిల్లలు. తో అప్నీ కో రాజా సమజ్తే హో. మరి మీరు స్వయాన్ని రాజుగా భావిస్తూ ఉన్నారా? పేరేమిటి? రాజయోగి ఉంది కదా, రాజయోగి. తో రాజయోగి అర్థాత్ రాజే బచ్చి. మరి రాజయోగి అనగా రాజా పిల్లలు. వర్తమాన సమయంలోనూ రాజాగా ఉన్నారు, భవిష్యత్తులోనూ రాజుగానే ఉన్నారు. ఈ విధంగా డబల్ రాజ్య పదవిని అనుభవం చేసుకుంటూ ఉన్నారా? మీరు స్వయాన్ని స్వయం చూడండి. నేను రాజునేనా? స్వరాజ్య అధికారినేనా? हर एक राज्य कारोबारी आपके ऑर्डर में कार्य कर रहे हैं. మీ రాజ్యంలోని ప్రతి ఒక్క రాజ్య కర్మచారులు మీ ఆర్డర్ అనుసారంగానే కార్యం చేస్తూ ఉన్నారా? రాజాకి విశేషత క్యా హోతీ హై వో తో జాన్తే హో నా? రాజు విశేషత ఏమిటి అనేదైతే మీకు తెలుసు కదా. రూలింగ్ పవర్ और कंट्रोलिंग पावर, दोनों पावर आपके पास है. రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్, రెండు పవర్స్ మీ వద్ద ఉన్నాయి. अपने आप से पूछो कि राज्य कारोबारी सदा कंट्रोल में चल रहे हैं. మీకు మీరు ప్రశ్నించుకోండి, రాజ్య కార్య వ్యవహారం చేసేటువంటి కర్మచారులు మీ ఆర్డర్ అనుసారంగా మీ కంట్రోల్లోనే నడుస్తూ ఉన్నారా?
बाप दादा आज बच्चों की कंट्रोलिंग पावर, रूलिंग पावर चेक कर रहे थे, तो बताओ क्या देखा होगा? बाप दादा ఈరోజు పిల్లలందరిలో కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ని చెక్ చేస్తూ ఉన్నారు. మరి చెప్పండి బాప్ దాదా ఏం చూసి ఉంటారు? हर एक जानते हो ना, ప్రతి ఒక్కరికి ఇది తెలుసు కదా. बाप दादा ने देखा कि अभी भी अखंड राज्य अधिकार सभी का नहीं है. బాబా ఏం చూశారు అంటే ఇప్పటికీ కూడా అఖండ రాజ్య కార్య వ్యవహారం అనేది అందరిది కనిపించట్లేదు అంటున్నారు. అఖండ్ బీచ్ బీచ్ మే ఖండిత్ హోతా హై, అఖండంగా లేదు, మధ్య మధ్యలో ఖండితం అవుతూ ఉంది. క్యూ? ఎందుకు మరి? సదా స్వరాజ్య కే బదలే పర రాజ్య భీ ఖండిత్ కర్ దేతా హై. ఎందుకనగా సదా స్వరాజ్యమే ఉంటే బాగుండేది, కానీ మధ్య మధ్యలో పరరాజ్యం నడుస్తుంది, అందుకని ఖండితం అయిపోతుంది అంటున్నారు. మీ రాజ్యమే, కానీ వేరే వాళ్ళు వచ్చి సీట్ మీద కూర్చుంటున్నారు, అప్పుడేమైపోతుంది? పరరాజ్యం నడుస్తున్నట్లు కదా. మీ శరీరం పైనే శాసనం మీది లేదు, వేరే వాటిది ఉంది, అప్పుడు దాన్ని బాబా పరరాజ్యం అని అంటారు. పరరాజ్య की निशानी है यह कर्मेंद्रिया पर आधीन हो जाती है. మరి పరరాజ్యం నడుస్తున్న దానికి చిహ్నం, గుర్తులు ఏమిటి అంటే ఈ కర్మేంద్రియాలు పరాధీనమైపోయి ఉంటాయి. ఆత్మాధీనంలో ఉండాలి కర్మేంద్రియాలన్నీ, కానీ అవి పరాధీనమైపోయి ఉంటాయి. మాయా కే రాజ్ కా ప్రభావ్ అర్థాత్ పరాధీన్ బనానా. మాయా రాజ్యం యొక్క ప్రభావం పడుతుంది అనగా పరాధీనమైపోయి ఉంటాయి. దేనికి ఆధీనమైపోయి ఉంటాయి? మాయావి సంస్కారాలు మాయకు వశమైపోయి ఉంటాయి. మాయా రాజ్యంలో ఏమున్నాయి? మాయ దగ్గరున్న హ్యాండ్స్ ఎవరు? కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, అసూయ, ఇలాంటి అన్ని చెడు గుణాలు మాయ యొక్క ప్రాపర్టీ లేదా మాయ యొక్క హ్యాండ్స్. మరి మాయ రాజ్యం అంటే ఇవన్నిటికీ వశమైపోయి ఇంద్రియాలు పనిచేయటం. ఇంద్రియాలు ఆత్మ చెప్తున్నట్టుగా ఆత్మ యొక్క ఆర్డర్ అనుసారంగా లేకుండా ఇవన్నింటినీ అనుసరించి పనిచేయడం. తో బతావ్ క్యా దేఖా హోగా? మరి బాప్ దాదా ఈరోజు ఏం చూసి ఉంటారు పిల్లలందరిలో? वर्तमान समय माइनॉरिटी तो ठीक है, लेकिन मेजॉरिटी माया के वर्तमान समय के विशेष प्रभाव में आ जाते हैं. వర్తమాన సమయంలో మైనారిటీ అయితే బాగానే ఉన్నారు, కానీ మెజారిటీ పిల్లలు మాయకి వశమైపోయి ఉన్నారు అంటున్నారు. మాయ యొక్క విశేషమైన ప్రభావంలోకి వచ్చేసారు. जो आदि अनादि संस्कार है उसके बीच बीच में मध्य के अर्थात द्वापर से अभी तक के संस्कार के प्रभाव में आ जाते हैं. ఏవైతే ఆది అనాది సంస్కారాలు ఉన్నాయో వాటికి బదులుగా మధ్య మధ్యలో ఈ సంస్కారాలు అంటే మధ్యకాలం యొక్క సంస్కారాలు, ద్వాపర యుగం నుండి ఉన్నటువంటి సంస్కారాలు ఇమర్జ్ అవుతూ ఉన్నాయి, వాటి ప్రభావం పడుతూ ఉంది అంటున్నారు. స్వకే సంస్కార్ హీ స్వరాజ్య కో ఖండిత్ కర్ దేతే హై. స్వయం యొక్క సంస్కారాలే స్వరాజ్యాన్ని ఖండితం చేసేస్తాయి. उसमें भी विशेष संस्कार व्यर्थ सोचना, व्यर्थ समय गंवाना और व्यर्थ बोलचाल में आना, चाहे सुनना चाहे सुनाना. అందులోనూ విశేషమైన సంస్కారాలు ఏమిటి అనగా వ్యర్థం ఆలోచించడం, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టడం, మరియు వ్యర్థమైనటువంటి మాటల యొక్క ప్రభావంలోకి రావటం, వ్యర్థమైన నడవడికను నడుచుకోవటం, వ్యర్థం వినడం, వ్యర్థం వినిపించడం, ఇవన్నీ మధ్యకాలం యొక్క సంస్కారాలు. ద్వాపర యుగం నుండి ఉన్న సంస్కారాలు ఇవి మర్జ్ అవుతుంది. యాక్చువల్గా అయితే మీ ఆది అనాది సంస్కారాలే
ఇమర్జ్ అవ్వాలి, వాటి అనుసారంగా మీ రాజ్యం నడవాలి. ఆది అనాది సంస్కారాల్లో జ్ఞానం ఉంది, పవిత్రత ఉంది, శాంతి, శక్తి, ఆనందం, సుఖం, ప్రేమ అన్నీ ఉన్నాయి. కానీ వాటికి బదులుగా ఇవి డామినేట్ చేస్తున్నాయి, మధ్యకాలం యొక్క సంస్కారాలు. एक तरफ व्यर्थ के संस्कार, दूसरी तरफ अलबेलेपन के संस्कार भिन्न भिन्न रॉयल रूप में स्वराज्य को खंडित कर देते हैं. ఒకవైపు వ్యర్థం యొక్క సంస్కారాలు, మరొక వైపు నిర్లక్ష్యం యొక్క సంస్కారాలు విభిన్న రాయల్ రూపాలలో మీ స్వరాజ్యాన్ని ఖండితం చేస్తూ ఉన్నాయి. కై బच्चे कहते हैं कि समय समीप आ रहा है, लेकिन जो संस्कार शुरू में इमर्ज नहीं थे वह अभी कहाँ कहाँ इमर्ज हो रहे हैं. కొందరు పిల్లలు ఏమంటున్నారంటే, సమయం చూస్తే సమీపంగా వచ్చేస్తూ ఉంది, కానీ నాలోనేమో ఎప్పుడు అంతకుముందు గతంలో కూడా లేనటువంటి సంస్కారాలు ఇప్పుడు ఇమర్జ్ అవుతూ ఉన్నాయి. అసలు నేను సంపూర్ణం అవుతానా లేదా? ఇంకా ఎంతకాలం ఇలాగే నేను ఓడిపోతూ ఉండాలి? ఎంతకాలం ఇలాంటి సంస్కారాలు ఇమర్జ్ అవుతూ ఉంటాయి? అసలు ఏంటి నా పురుషార్థం ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అని ఇలా వారిపైన వారికే సందేహం కలిగించేలాంటి సంస్కారాలు ఇమర్జ్ అవుతూ ఉంటాయి. అవి స్వరాజ్యాన్ని ఖండితం చేస్తూ ఉంటాయి. వాయుమండల్ మీ సంస్కార్ और इमर्ज हो रहे हैं, इसका कारण क्या? వాయుమండలంలో ఇతర సంస్కారాలన్నీ కూడా ఇమర్జ్ అవుతూ ఉన్నాయి. మరి దీనికి కారణం ఏమిటి? ये माया के वार का एक साधन है. ఇది మాయ దాడి చేయడం యొక్క ఒక సాధనం, మాయ యొక్క ట్రిక్. ఇది మాయ ప్లే చేస్తుంది ట్రిక్ని. ఈ విధంగా ఎప్పుడు అంతకుముందు మనలో కనిపించని ఇమర్జ్ కాని సంస్కారాలని ఇప్పుడు వ్యక్తపరుస్తుంది. మాయా इसी से अपना बनाकर परमात्मा मार्ग से दिल शिकस्त बना देती है. మాయ ఈ రూపంలోనే తన వారిగా చేసుకొని పరమాత్మ మార్గం నుండి నిరుత్సాహపడిపోయేలాగా చేస్తుంది. सोचते हैं कि अभी तक ऐसे ही है तो पता नहीं समानता की सफलता मिलेगी या नहीं मिलेगी. ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పటి వరకు ఇలాగే ఉంటే ఏమో అసలు సమానత యొక్క సఫలత లభిస్తుందా లేదా అని సందేహం కలుగుతుంది. कोई ना कोई बात में जहाँ कमजोरी होगी उसी कमजोरी के रूप में माया दिल शिकस्त बनाने की कोशिश करती है. ఏదో ఒక విషయంలో ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ ఆ బలహీనత రూపంలో మాయ నిరుత్సాహపరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. बहुत अच्छा चलते चलते कोई ना कोई बात में माया संस्कार पर अटैक कर पुराने संस्कार इमर्ज करने का रूप रख कर दिल शिकस्त करने की कोशिश करती है. ఏదో ఒక రకమైనటువంటి బలహీనతను ముందుకు తీసుకొచ్చి నడుస్తూ నడుస్తూ ఉంటే మాయా సంస్కారంతో అటాక్ చేసి పాత సంస్కారాలని ఇమర్జ్ చేసే రూపం ధరించి నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తుంది. అంటే మనలో ధైర్యం, ఉత్సాహం అన్నిటినీ మాయ టార్గెట్గా చేసుకుంటుంది. అవి తగ్గిస్తే ఇంకా వీళ్ళు స్లో అయిపోతారు, పురుషార్థం చెయ్యరు, ఓడిపోతారు అని బీజాన్ని పట్టుకుంటుంది మాయ. ఎక్కడ వీళ్ళను టార్గెట్ చేస్తే వీళ్ళ యొక్క పురుషార్థం ఆగిపోతుంది, మనపైన మనకే సందేహం కలిగేలాగా, మనపైన మనకే నిరుత్సాహం కలిగేలాగా మాయ టార్గెట్ చేస్తుంది. అలాంటి సంస్కారాలను, అలాంటి ఆలోచనలను కలిగించి మనల్ని కొంచెం వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది. बहुत अच्छा चलते चलते कोई ना कोई बात में माया संस्कार पर अटैक कर देती है. लास्ट में सब संस्कार समाप्त होने हैं, इसीलिए कभी कभी रहे हुए संस्कार इमर्ज हो जाते हैं. అయినా చివరికి అన్ని సంస్కారాలు కంప్లీట్గా సమాప్తం అయిపోయే ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు మిగిలిపోయిన సంస్కారాలన్నీ ఇమర్జ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అవి ఇంకా 2500 సంవత్సరాల వరకు మళ్ళీ కనిపించేది లేదు కదా. అందుకని లాస్ట్కి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి కనిపించి వెళ్తాయి. వెళ్ళే ముందు అందరు ఒక్కసారి మళ్ళీ కనబడి టాటా చెప్పి వెళ్తారు కదా, వెళ్ళొస్తానని చెప్తాయి. అవి కూడా 2500 సంవత్సరాలు మళ్ళీ మనలో ఇమర్జ్ కాకుండా తర్వాత వచ్చి ఉన్నాయి కదా మన పాత్రలో, మళ్ళీ అయితే
ఏదో ఒక రోజు రిపీట్ అవుతాయి, అందుకని ఒక్కసారి కనిపించి వెళ్తాయి అంటున్నారు. लेकिन बाप दादा आप सभी भाग्यवान बच्चों को इशारा दे रहे हैं. కానీ బాప్ దాదా భాగ్యవాన్ పిల్లలైనటువంటి మీ అందరికీ ఒక సైగ చేస్తూ ఉన్నారు, సూచనని ఇస్తూ ఉన్నారు. घबराओ नहीं, माया की चाल को समझ जाओ. భయపడకండి, మాయ యొక్క ఈ ట్రిక్ని మీరు అర్థం చేసుకోండి. ఇది మాయ వేస్తున్న ఎత్తు అనేది అర్థం చేసుకోండి. ఎన్నో రకాల ఎత్తులు వేసి మాయ మనల్ని ఓడించే ప్రయత్నం చేస్తుంది, కానీ మాయ పప్పులేమీ ఉడకవు. మనం ఎవరు మన తోడున్నారు. బాబా మనల్ని నిరంతరం మోటివేట్ చేస్తూనే ఉంటారు, ధైర్యం ఇస్తూనే ఉంటారు. పిల్లలు భయపడకండి, మాయ ఆడుతుంది ఇలా ఆటలు. आलस्य और व्यर्थ, इसमें नेगेटिव भी आ जाता है. इन दोनों बातों पर विशेष अटेंशन रखो. సోమరితనం మరియు వ్యర్థం, ఈ నెగిటివ్ మొత్తం వచ్చేస్తుంది వీటిల్లోనే. ఈ రెండు విషయాలపైన అటెన్షన్ ఇవ్వండి, అర్థం చేసుకోండి. ఇది మాయ యొక్క వర్తమాన సమయంలో దాడి చేసేటువంటి సాధనము అని. ఒకటి బద్ధకము, సోమరితనం, మరియు రెండవది వ్యర్థం. ఈ రెండు రూపాల్లో అంత మొత్తం నెగిటివ్ని లాగేస్తుంది మాయ. అందరికి అర్థమవుతుంది కదా వర్తమాన సమయంలో వ్యర్థం ఎంత పెరిగిపోయింది. మరి ఇది మాయ యొక్క రూపం. అది ఫోన్ రూపంలో వస్తుందా, ఇంకే రూపంలో వచ్చినా అది మాయ దాడి చేసేందుకు ఉపయోగిస్తున్న సాధనం. बाप के साथ का अनुभव, कंबाइंड पन का अनुभव इमर्ज करो. బాబాను తోడు చేసుకున్న అనుభవము, కంబైన్డ్గా బాబా జతలో ఉండేటువంటి అనుభవాన్ని ఇమర్జ్ చేసుకోండి. ఎస్ఎన్ఐ కి బాప్తో హే హీ మేరా సాత్ హే హీ హే. అలాగని బాబా అయితే ఉన్నదే నా వారు, బాబా నా తోడుగా ఉండే ఉన్నారు అని అలా అనుకోవడం కాదు, అలా నిర్లక్ష్యంగా ఉండడం కాదు. బాప్ కే సాత్ కా ప్రాక్టికల్ అనుభవ్ ఇమర్జ్ కరో. బాబాను తోడుంచుకున్నటువంటి ప్రాక్టికల్ అనుభవాన్ని ఇమర్జ్ చేసుకోండి. తో ఏ మాయా కా వార్ నహీ హోగా, మాయ హార్ కాలేకి. అప్పుడు ఈ మాయ దాడిగా జరగదు, మాయ ఓడిపోతుంది. సిర్ఫ్ ఘబరాओ నహీ, కేవలం మీరు భయపడకండి. క్యా హో గయా, ఏంటి ఇలా జరిగింది, ఇలా ఎందుకయింది అని ఆలోచించకండి. ధైర్యం ఉంచుకోండి. బాబా తోడు యొక్క స్మృతిలో ఉండండి. చెక్ చేసుకోండి, బాబా నా తోడుగా ఉన్నారా లేదా. తోడు అనుభవాన్ని మర్జ్ అయితే చేయట్లేదు కదా, బాబా నా తోడే ఉన్నారు అని గుప్తమైపోవట్లేదు కదా. మర్జ్ అయిపోవడం అంటే గుప్తమైపోవడం, ఇమర్జ్ అవ్వడం అంటే ప్రత్యక్షంగా ఉండటం. नॉलेज है कि बाप साथ है, नॉलेज के साथ साथ बाप की पावर क्या है. మీకు నాలెడ్జ్ ఉంది బాబా నా తోడున్నారు అని, కానీ జ్ఞానం ఉండడంతో పాటుగా బాబా యొక్క శక్తి ఏంటి, బాబా శక్తి కూడా ఉండాలి కదా. బాబా తోడున్నారు అంటే ऑलमाइटी अथॉरिटी है, तो सर्व शक्तियों की पावर इमर्ज रूप में अनुभव करो. బాబా ఎవరు? ऑलमाइटी अथॉरिटी అంటే మీరు సర్వశక్తుల యొక్క పవర్స్ని ఇమర్జ్ రూపంలో అనుభవం చేసుకోవాలి. దీన్ని ఏమంటారు? బాబా తోడు యొక్క అనుభవం చేసుకోవటం. నిర్లక్ష్యంగా ఉండిపోకండి. బాబా తప్ప నాకున్నదెవరు, ఇంకా బాబానే కదా నా తోడు ఉండేది, నేను ఎప్పుడు బాబా తోడే కదా ఉండేది అని అలా నిర్లక్ష్యంగా మాట్లాడకండి. బాబా తోడుంటే ఆ శక్తి అనుభవం ఏది మరి? ఎందుకు ఆ అనుభవం చేసుకోలేకపోతున్నారు? जैसे दुनिया वालों को कहते हो, अगर परमात्मा व्यापक है तो परमात्मा गुण अनुभव होनी चाहिए, दिखाई देनी चाहिए. ఏ విధంగా మీరు ప్రపంచంలోని వారితో చెప్తారు, నిజంగా భగవంతుడు సర్వవ్యాపిగా ఉంటే భగవంతుని యొక్క గుణాలు కూడా అందరిలో వ్యాపించి ఉండాలి కదా, భగవంతుని యొక్క గుణాలు కనిపించాలి కదా అందరిలో అంటారు. तो बाप दादा भी आपको पूछते हैं कि अगर बाप साथ है, कंबाइंड है, तो वह पावर हर कर्म में अनुभव होती है. మరి బాప్ దాదా కూడా పిల్లల్ని అడుగుతున్నారు, నిజంగా బాబా మీ తోడున్నారు, బాబా మీకు
ప్రత్యక్షంగా కంబైన్డ్గా ఉన్నారు అంటే ఆ పవర్ ప్రతి కర్మలో అనుభవం అవుతుందా? మరి బాబా తోడున్నటువంటి ఆ శక్తి అనుభవం అవుతుందా? దూసరోं को भी अनुभव होती है, ఇతరులకు కూడా అనుభవం అవుతుందా? క్యా సమజ్తే హో? ఏమనుకుంటున్నారు? డబల్ ఫారినర్స్ ఏమనుకుంటున్నారు? పవర్ ఉందా? సదా ఉందా? బాబా 2 ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటేమో పవర్ ఉందా, రెండోది సదా ఉందా. మొదటి ప్రశ్నకేమో అందరూ అవును అంటున్నారు, పవర్ ఉంది అంటున్నారు. రెండో ప్రశ్న సదా ఉందా అనగానే ఆలోచనలో పడుతున్నారు, ఆలోచిస్తున్నారు సదా ఉంటుందా లేదా అని. మరి అఖండంగా లేనట్టే కదా. మీరు ఛాలెంజ్ ఏమని చేస్తున్నారు? అఖండ రాజ్య స్థాపన చేస్తున్నాము అనా, లేక ఖండిత రాజ్య స్థాపన చేస్తున్నాము అనా? ఏం చేస్తున్నారు? అఖండ రాజ్యం కదా. టీచర్స్ చెప్పండి, అఖండ రాజ్య స్థాపనేనా? మరి ఇప్పుడు చెక్ చేసుకోండి, అఖండ స్వరాజ్యం ఉందా? రాజ్యము అనగా ప్రారబ్ధం సదాకాలం కోసం తీసుకోవటమా, లేక మధ్య మధ్యలో కట్ అయిపోతూ ఉన్నా పర్వాలేదా? ఇప్పుడు సదాకాల రాజ్యం ఉండాలి కదా. మిమ్మల్ని పీఠం ఎక్కించారు, మీరు రాజని చెప్పారు, కానీ 4 రోజులు రాజ్యం చేసిన తర్వాత పరరాజ్యం మొదలైంది. మీరేమో నాదే రాజ్యం అనుకుంటున్నారు, కానీ చూస్తే మీ ఆసనం పైన వేరే వాళ్ళు కూర్చున్నారు. ఎలా ఉంటుంది ఆ రాజ్యం? మరి సంపూర్ణంగా అఖండంగా స్వరాజ్య అధికారిగా ఉన్నామా? ఉన్నట్టా? అది ఏం కావాలని కోరుకుంటారు? తీసుకోవడంలో అయితే సదా తీసుకుంటారు, సదా కావాలి అనుకుంటారు. మరి పురుషార్థం అప్పుడప్పుడు సరిపోతుందా? ఫారినర్స్కి బాబా ముందుగానే చెప్పారు, మీ జీవితంలో మీ డిక్షనరీలో సమ్ టైమ్ సంథింగ్ అనే శబ్దాన్ని తొలగించండి అని. ఇప్పుడు సమ్ టైమ్ సమాప్తమైందా? జయంతి బేన్ చెప్పండి అంటున్నారు. బాబా జయంతి అక్కేని అడుగుతున్నారు, రిజల్ట్ ఇస్తారు కదా. మరి సమ్ టైమ్ సమాప్తమైందా? जो समझते हैं सम टाइम शब्द सदा के लिए समाप्त हो गया वह हाथ उठाओ. ఎవరైతే సమ్ టైమ్ అనే శబ్దం సదాకాలం కోసం సమాప్తమైందని భావిస్తున్నారో వారు చెయ్యొద్దండి. ఖతం హో గయా, ఏ ఖతం హోగా? సమాప్తమైందా లేక సమాప్తం చెయ్యాలా? ఇప్పుడు లంబా హాత్ ఉఠావ్, చాలా పొడవుగా చెయ్యొద్దండి అంటున్నారు, తీస్తున్నారు. వతన్ కి టీవీ మేతో ఆప్కే హాత్ ఆ గయే. వతన్లో ఉన్నటువంటి టీవీలో అయితే మీ చేయిలు వచ్చేసాయి. మీరు ఎలా పొడవుగా చేతులెత్తింది, వతన్లో అయితే అందరిది కనబడుతుంది అంటున్నారు. యహాకి టీవీ మీ సభీకి నహి ఆతే. ఇక్కడి టీవీలో అందరి చెయ్యి కనిపించకపోవచ్చు, అందరూ క్లియర్గా కనిపించకపోవచ్చు. ఏ కలియుగి టీవీ హేనా, వహా జాదుకి టీవీ హే. ఇక్కడ ఎంతైనా కలియుగ టీవీ కదా, వతన్లో అయితే మ్యాజికల్ టీవీ ఉంది అంటున్నారు. అక్కడ ప్రతి ఒక్కరిది చాలా జూమ్ చేసి దగ్గర నుండి కూడా చూడగలుగుతారు. అందుకే అన్నీ వచ్చేస్తాయి, అందరూ కనిపిస్తారు. బహుత్ అచ్చా, ఫిర్ భీ బహుతోనే ఉఠాయా హే, ఉన్కో సదాకాల్ కి ముబారక్ హో. చాలా మంచిది. చాలా మంది బాబా ముందు చెయ్యెత్తారు, వాళ్ళందరికీ సదాకాలం కోసం శుభాకాంక్షలు అంటున్నారు. మంచిది. ఇప్పుడు భారతవాసీలు ఎవరైతే ప్రాక్టికల్గా సదాకాల స్వరాజ్యం ఉంది అంటున్నారో, సర్వకర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్లోనే ఉన్నాయి అంటున్నారో వారు చెయ్యెత్తండి, పక్కా చెయ్యెత్తండి, కచ్చా కాదు. సదా గుర్తుంచుకోవాలి, సభలో చెయ్యెత్తాను అని. మరి ఎత్తరా? లా అండ్ ఆర్డర్లో లేవా? సదాకాల స్వరాజ్యం ఉండాలి అంటున్నారు. ఫిర్ బాప్ దాదాకు బాతే బహుత్ మీఠీ మీఠీ బతాతే హై. తర్వాత పిల్లలు బాప్ దాదాకు చాలా మధురాతి మధురమైన మాటలు వినిపిస్తూ ఉంటారు. కైతే హే బాబా ఆప్ తో జాన్తే హోనా. బాబా మీకు తెలియంది ఏంటి, మీకైతే తెలుసు కదా, అప్పుడప్పుడు మాయ వచ్చేస్తుంది అంటారు. బాబా నన్ను మీ చెయ్యి ఎత్తినందుకు మీ చెయ్యి యొక్క పరువు మీరు కాపాడుకోండి.
अच्छा है फिर भी हिम्मत रखी है तो हिम्मत नहीं हारना. మంచిది, మీరు ధైర్యం ఉంచుకున్నారు. ధైర్యం ఉంచుకుంటే అంతే, ఇంకా ఓడిపోరు. ధైర్యంతో ఓడిపోకండి అంటున్నారు. హిమ్మత్ పర్ బాప్ దాదాకి మదద్ హే హీ హే. ధైర్యం ఉంటే బాప్దాదా సహాయం ఉండే ఉంటుంది. ఈరోజు బాప్దాదా చూశారు, వర్తమాన సమయం అనుసారంగా తన పైన, కర్మేంద్రియాల పైన, అనగా స్వయం యొక్క స్వయానికి స్వయం ఏదైతే కంట్రోలింగ్ పవర్ ఉండాలో అది తక్కువగా ఉంది. అంటే మన పైన మనకు ఉండాల్సినటువంటి కంట్రోలింగ్ పవర్ తక్కువగా ఉంది అంటున్నారు. అది ఇప్పుడు ఇంకా కొంచెం పెంచుకోండి, దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎన్హాన్స్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అంటున్నారు. బాప్ దాదా బచ్చోं की रूरियां सुन मुस्कुरा रहे थे. బాప్ దాదా పిల్లలందరి ఆత్మిక సంభాషణ వింటూ చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు. పిల్లలు ఏమంటారంటే, బాబా పవర్ఫుల్ స్మృతిలో 4 గంటలు ఉండడం కష్టమవుతుంది. బాప్దాదా ఆల్రెడీ 8 గంటల నుండి 4 గంటలకు తగ్గించేశారు. కానీ పిల్లలు ఏమంటారంటే, బాబా 4 గంటలు కష్టం, 2 గంటలు చేయండి అంటారంట. ఇంకా సగం. तो बताओ కంట్రోలింగ్ పవర్ హుయి. మరి చెప్పండి, కంట్రోలింగ్ పవర్ ఉన్నట్లా? ఇప్పటి నుండి ఈ అభ్యాసం లేకపోతే సమయానికి పాస్ విత్ ఆనర్గా రాజ్యాధికారిగా ఎలా అవుతారు? తయారవ్వాలి కదా. ఇలా చెప్తూ ఉంటే పిల్లలు నవ్వుతున్నారు. ఈరోజు బాప్దాదా పిల్లల మాటలే వినిపిస్తూ ఉన్నారు. బాప్దాదాను కూడా పిల్లలు నవ్విస్తూ ఉంటారు. ఇంకా ఏమంటారంటే, చాలా విచిత్రంగా పిల్లలు, బాబా ట్రాఫిక్ కంట్రోల్ 3 నిమిషాలు చేయలేకపోతున్నాం. శరీరం కంట్రోల్ అయితే జరుగుతుంది, నిలబడుతున్నాం, ఎక్కడున్నది అక్కడ స్టాచ్యూ లాగా నిలబడగలుగుతున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ పాట వినగానే ఆగిపోతున్నారు. పేరేమో మనసును కంట్రోల్ చేసేందుకు ఆ సాంగ్. కానీ మనసు కంట్రోల్ అవుతుందా? అప్పుడప్పుడు కంట్రోల్ అవుతుంది, అప్పుడప్పుడు తప్పుతుంది. మరి కారణం ఏమిటి? కంట్రోలింగ్ పవర్ యొక్క లోపం. ఈ అభ్యాసాన్ని ఇప్పుడు బాగా పెంచుకోండి. కంట్రోలింగ్ పవర్ని పెంచుకోండి. ఆర్డర్ చేయండి. ఏ విధంగా చెయ్యిని పైకెత్తాలి అనుకుంటే ఎత్తగలుగుతారు కదా. మీ చేయిని మీరు పైకి ఎత్తాలనుకుంటే ఎత్తగలుగుతారు, దించాలనుకుంటే దించగలుగుతారు. ఒకవేళ చేతికి క్రాక్ ఏమీ లేదు అంటే ఎలా అంటే అలా పెట్టగలుగుతారు. అలాగే మనస్సు, ఇది సూక్ష్మ శక్తి, ఇది కూడా మీ కంట్రోల్లో రావాలి కదా. ఆర్డర్ చేయండి. స్టాప్ అనగానే స్టాప్ అవ్వాలి. సేవ గురించి ఆలోచించు అనగానే మనసు సేవ యొక్క ఆలోచనల్లోకి వెళ్ళాలి. పరంధామం వెళ్ళు అనగానే మనసు పరంధామం వెళ్ళిపోవాలి. సూక్ష్మవతనానికి వెళ్ళు అనగానే 1 సెకండ్లో సూక్ష్మవతనం చేరుకోవాలి. ఏది ఆలోచిస్తే అదే ఆర్డర్ పాటించాలి. ఈ శక్తిని ఇప్పుడు పెంచుకోండి. చిన్న చిన్న సంస్కారాలలో, యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకోకండి. ఈరోజు ఈ సంస్కారాన్ని పోగొట్టుకున్నాను, రేపు ఇంకొకటి పోగొట్టుకుంటాను, ఎల్లుండి ఇంకొకటి, ఇలా కాదు అంటున్నారు. కంట్రోలింగ్ పవర్ని ధారణ చెయ్యండి. వేరువేరుగా ఒక్కొక్క సంస్కారానికి ఒక్కొక్క రోజు కేటాయించుకుంటే అన్ని రోజులు మనం ఉంటామని గ్యారెంటీ ఉందా? మన సంస్కారాలు రోజుకొకటి, వారానికొకటి అని పెట్టుకుంటే అంత సమయం పైన నమ్మకం ఉందా? మరి అందుకే కంట్రోలింగ్ పవర్ని ధారణ చేయండి. వేరువేరు సంస్కారాల పైన అప్పుడు సమయం కేటాయించే అవసరం ఏర్పడదు. నేను ఆలోచించొద్దు, చెయ్యొద్దు, మాట్లాడొద్దు, స్టాప్ అంటే స్టాప్, అంతే. దానికి ఇంకా రెండో మాట లేదు, స్టాప్ అయిపోవాలి. ఇది కర్మాతీత స్థితిని చేరుకునేందుకు విధి. మరి కర్మాతీతంగా అవ్వాలి. బాప్దాదా కూడా చెప్తున్నారు, మీరే తయారవ్వాలి. ఇంకెవరో కర్మాతీతంగా అయ్యేది లేదు, ఇంకెవరో రారు, మీరే ఉన్నారు. మీరే తోడుగా వెళ్ళేది ఉంది. కానీ బాబా ఎవరిని తీసుకెళ్తారు తోడుగా? కర్మాతీతంగా అయిన వారిని.
తోడే వస్తారా లేక బాబా వెనక వస్తాంలేండి ఆ గుంపులో వచ్చేస్తామంటారా? తోడు వస్తారు కదా. చాలా మంచి మాట మాట్లాడారు, తోడే వస్తాం బాబా అని. అయితే లెక్కలన్నీ క్లియర్ చేసుకోండి మరి అంటున్నారు. ఇందులో సరే అని అనట్లేదు. ఎందుకంటే బాబా తోడుగా వెళ్ళాలంటే లెక్కలన్నీ క్లియర్ చేసుకొని ఉండాలి. మనకేం చెకింగ్ జరగకుండా ఉండాలి. లెక్కలు ఉండిపోయాయంటే అక్కడ చెకింగ్ కోసం ఆపేస్తారు, ఫైన్ కట్టాల్సి వస్తుంది, వెనకబడిపోతాం. బాబా తోడుగా వెళ్ళాలంటే అన్ని అకౌంట్స్ అన్ని క్లియర్ అయిపోయి ఉండాలి. మరి అలా తయారయ్యి ఉన్నారా? కర్మాతీతంగా అయ్యి ఉన్నారా? తోడు వెళ్ళడం అనగా సాతిగా అయి వెళ్ళటం. జోడి బాగుండాలి కదా. ఒకరు పొడువుగా ఒకరు పొట్టిగా ఉంటే ఏం బాగుంటుంది? సమానంగా ఉండాలి కదా. మరి కర్మాతీతంగా తయారయ్యారా? ఏం చేస్తారు ఇప్పుడు? మీ రాజ్యాన్ని మంచిగా సంభాళించుకోండి, రోజు దర్బార్ పెట్టుకోండి. రాజ్య అధికారిలే కదా మీరు. మరి మీ దర్బార్ పెట్టుకొని చూసుకోండి. కర్మచారీలన్నిటినీ అడగండి వాటి క్షేమ సమాచారాలను, వాటి పనితీరును పరిశీలించండి, చెక్ చేయండి ఆర్డర్లో ఉన్నాయా లేదా. బ్రహ్మా బాబా రోజు దర్బార్ పెట్టుకునేవారు కదా. బ్రహ్మా బాబా తన మనసుతో ఎలా మాట్లాడేవారో, ఆత్మరాజు ఎలా ఇంద్రియాలని ప్రశ్నించేవారో, మనస్సు మంత్రిని ఎలా ముందుంచి నిలదీసేవారో, ఇవన్నీ బాబా రాసుకున్నవి డైరీల్లో ఉన్నాయి కదా. విన్నారు కదా. అది వీళ్ళందరికీ అవి వినిపించండి, చూపించండి అంటున్నారు బాబా. బ్రహ్మా బాబా శ్రమ చేశారు, రాజ్య దర్బార్ని రోజు పెట్టుకున్నారు. అలా ఆ శ్రమ ఫలితమే బాబా కర్మాతీతంగా తయారయ్యారు. మరి ఇప్పుడు మీకెంత సమయం కావాలి? మీరెవరు రెడీగా ఉన్నారా? ఈ స్థితితో సేవ కూడా చాలా వేగంగా ఫాస్ట్గా జరుగుతుంది. మీరు రోజు దర్బార్ పెట్టుకొని మనస్సు ఇంద్రియాలన్నింటినీ చెక్ చేసుకుంటే మీరు చెయ్యాలనుకున్న సేవ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకు? ఎలా? దీనికి ఏం కనెక్షన్ ఉంది? ఎందుకంటే ఒకే సమయంలో మనసు శక్తిశాలిగా అవుతుంది, వాచ శక్తిశాలిగా అవుతుంది, సంబంధ సంపర్కంలో నడవడిక అన్ని ముఖం కూడా శక్తిశాలిగా మారుతుంది. ఒకే సమయంలో 3 రకాలుగా సేవ జరుగుతూ ఫాస్ట్ రిజల్ట్ని ఇస్తుంది. ऐसे नहीं समझो कि साधना में सेवा कम होगी, नहीं. ఇలా రోజు దర్బార్ పెట్టుకుంటూ ఉంటే సమయం అంతా గడిచిపోతుంది, దీంతో సేవ తగ్గిపోతుందని అనుకోకండి. సేవ ఫాస్ట్ అవుతుంది. ఎందుకంటే 3 పవర్ఫుల్ అవుతాయి, మీ మనస్సు, మీ వాచ, మీ ముఖం, నడవడిక అన్ని. సఫలత సహజంగా అనుభవం అవుతుంది. और सभी जो भी सेवा के निमित्त है, अगर संगठित रूप में ऐसी स्टेज बनाते हैं तो मेहनत कम, సఫలత జ్యాదా హోగి. ఇంకెవరైతే ఇప్పుడు సేవకు నిమిత్తులై ఉన్నారో మీరందరూ సంఘటిత రూపంలో ఒక స్టేజ్ని తయారు చేసుకోండి. అప్పుడు ఇలాంటి స్టేజ్ తయారవుతే శ్రమ తక్కువ, సఫలత అధికంగా లభిస్తుంది. మరి విశేషమైన అటెన్షన్, ఇప్పుడు కంట్రోలింగ్ పవర్ని పెంచుకోండి. సమయం, సంకల్పాలు, సంస్కారాలు అన్నిటిపై నియంత్రణ ఉండాలి. చాలాసార్లు బాప్దాదా చెప్పారు, మీరందరూ రాజులే కదా, రాజులే కదా అంటూ రిమైండ్ చేశారు బాబా. ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎలా అనుకుంటే అలా, ఎంత సమయం అనుకుంటే అంత సమయం, ఎక్కడ అనుకుంటే అక్కడ మీ మనస్సు, బుద్ధి లా అండ్ ఆర్డర్ అనుసారంగా నడవాల్సిందే. మీరేం చెప్పే అవసరం ఏర్పడకూడదు. నేను చెప్పాను అయినా మళ్ళీ ఇలాగే జరుగుతుంది, నా మనసు మా మాట వినట్లేదు, అలాగే చేసేసింది, ఇలా అంటున్నారంటే లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదని అర్థం. మరి స్వరాజ్య అధికారులు మీ రాజ్యమును సదా ప్రత్యక్ష రూపంలోకి తీసుకురండి. తీసుకొని రావాల్సిందే, తీసుకొస్తున్నారు కూడా. కానీ బాప్దాదా ఏం చెప్తున్నారంటే సదా అనే శబ్దాన్ని యాడ్ చేయండి. అప్పుడప్పుడు మీరు మీ రాజ్యాన్ని ప్రత్యక్షం చేస్తే సరిపోదు, సదా ఉండాలి.
బాప్ దాదా ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో వస్తారు, అంటే సీజన్ లాస్ట్ టర్న్లో మళ్ళీ వస్తారు. ఒక 15 రోజుల సమయం ఉంది. ఈ 15 రోజుల్లో ఏదైనా చేసి చూపిస్తారా? రిజల్ట్ చూపించగలుగుతారా? టీచర్స్ చెప్పండి. 15 రోజుల్లో రిజల్ట్ బాప్ దాదా అడుగుతారు. 15 రోజుల్లో రిజల్ట్ బాబాకి ఇవ్వగలుగుతారా? అచ్చా, మధుబన్ వారు 15 రోజుల్లో రిజల్ట్ చూపిస్తారా? ఇప్పుడు చెప్పండి హాయ్ అన్న. అందరూ చెయ్యెత్తండి. అప్నే హాత్ కి లాజ్ రఖ్నా. మీరు చెయ్యెత్తారు, మీ చేతి పరువు కాపాడుకోండి అంటున్నారు. ఎవరైతే ప్రయత్నిస్తాను అనుకుంటున్నారో వాళ్ళు కూడా చెయ్యెత్తండి. ట్రై చేస్తాను బాబా అనేవారు కూడా చెయ్యెత్తండి. జ్ఞాన్ సరోవర్, శాంతివన్ అందరినీ బాబా అడుగుతున్నారు. బాప్ దాదా మధుబన్, జ్ఞాన్ సరోవర్, శాంతివన్లోని ముఖ్యమైన నిమిత్త అన్నేలక్కేలందరినీ కూడా ఎదురుగా పిలిచారు. బాప్ దాదా అయితే మీ అందరి సాక్షాత్కారం చేసుకుందామని మిమ్మల్ని పిలిచారు అంటున్నారు వాళ్ళందరినీ. आप लोगों को देखकर सभी खुश होते हैं. మీ అందరినీ చూస్తే అందరూ సంతోషపడతారు. ఇప్పుడు బాప్ దాదా ఏం కోరుతున్నారు? అదే చెప్తున్నారు. పాండవ భవనమైన, శాంతివన్, జ్ఞాన్ సరోవర్, హాస్పిటల్, ఇలా 4 ధామాలు ఉన్నాయి కదా. 5వది పీస్ పార్క్ ఉన్నప్పుడు చిన్నదది. నలువైపులా కూడా బాప్ దాదా పిల్లలందరి పట్ల ఒకటే ఆశను వ్యక్తపరుస్తున్నారు. బాప్ దాదా 3 మాసాల కోసం ఈ 4 ధామాల్లో అఖండంగా, నిర్విఘ్నంగా స్థిరమైన స్వరాజ్యాధికారి పిల్లల్ని, రాజుల యొక్క రిజల్ట్ని చూడాలనుకుంటున్నారు. స్థిరమైన స్వరాజ్యాధికారి రాజా పిల్లల యొక్క రిజల్ట్ని చూడాలనుకుంటున్నారు. మరి 3 మాసాలు అక్కడిక్కడి విషయాలు ఇవి అవి అంటూ వినిపించకండి. ఇంకే మాటలు, ఏ ఇష్యూస్ రావద్దు అంటున్నారు. సదా స్వరాజ్యాధికారి నెంబర్ 1గా. మరి 3 మాసాల్లో ఇటువంటి రిజల్ట్ తీసుకురావడం సాధ్యమేనా? నిర్వేర్ బాయిని అడుగుతున్నారు. పాండవుల వైపు నుండి మీరు చెప్పండి, సాధ్యమేనా? దాదీజీ అయితే ఉన్నారు, కానీ తోడుగా మీరందరూ ఎదురుగా కూర్చున్నారు కదా, మీరందరూ ఉన్నారు కదా, మరి సాధ్యమేనా? దాదీజీ చెప్తున్నారు సాధ్యమే బాబా అని. ఎవరైతే పాండవ భవనంలో కూడా కూర్చొని మురళి వింటున్నారో వారిని చెయ్యెత్తమంటున్నారు బాబా. సాధ్యమేనా? సరే, ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకుందాం, వారికి ఏదైనా జరుగుతుంది లేదా వారి ద్వారా ఏదైనా జరుగుతుంది, అప్పుడు మీరేం చేస్తారు? మీరు అర్థం చేసుకుంటున్నారు కదా. తోడున్నటువంటి వాళ్ళకు కూడా తోడునిస్తూనే ఈ రిజల్ట్ని మేము తీసుకొస్తాం. ఎలాంటి బలహీనమైనటువంటి ఆత్మ ఉన్నా వాళ్ళని కూడా కలుపుకుంటూ తోడు తీసుకెళ్తూనే తోడుగా ఉండే రిజల్ట్ ఇస్తాము. అంత ధైర్యం ఉందా? సాధ్యమేనా ఇది? కేవలం మీకోసం మీరు చేయగలుగుతారా? నా వరకు నేను చెప్తాను బాబా, వేరే వాళ్ళ సంగతి నన్ను అడగొద్దు, వేరే వాళ్ళ విషయంలో నేను చెప్పలేను, గ్యారంటీ లేదు, కానీ నా వరకు నేను తయారవుతాను. వాళ్ళని కలుపుకుంటానా లేదా అనేది తర్వాత విషయం. అలా అంటారా? ధైర్యం ఉందా? ఇతరుల విషయాన్ని కూడా మీరు ఇముడ్చుకోగలుగుతారా? వారి పొరపాటును కూడా మీరు ఇముడ్చుకోగలుగుతారా? వాయుమండలంలో వ్యాపింప చేయకుండా ఇముడ్చుకోండి. ఈ మాత్రమైతే చేయవచ్చు కదా అంటున్నారు. గట్టిగా చెప్పండి చేయగలుగుతాము అని. ఇతరులు తప్పు చేసినా దాన్ని మీరు ఇముడ్చుకోండి. వాతావరణంలో వ్యాపింప చేయకండి, వాళ్ళని కూడా కలుపుకుంటూ ముందుకెళ్ళండి. శుభాకాంక్షలు అంటున్నారు బాబా. చెయ్యెత్తారు అందరు హాజీ బాబా అంటే సరే, శుభాకాంక్షలు. 3 మాసాల తర్వాత నేను రిపోర్ట్ చూస్తాను అంటున్నారు. ఏ స్థానం నుండి నాకు ఏ కంప్లైంట్ రాకూడదు, మరి ఏ ఇష్యూస్ రావద్దు. ఒకరికొకరి వైబ్రేషన్స్ని ఇచ్చుకుంటూ ఇముడ్ చేసేయండి. ఏదైనా జరిగినా, ఏదైనా లోపం ఉన్నా, చిన్న పెద్ద ఏవైనా ఎదురైనా అన్నింటినీ ఇముడ్ చేసేయండి. సముద్రం ఎలా అయితే ఏది వేసినా లోపలికి తీసుకుంటుంది, అలాగే మీరు కూడా ఇముడ్చుకోండి అంటున్నారు. ప్రేమతో వైబ్రేషన్స్ని ఇవ్వండి, గొడవ పడకండి.
అలాగే డబల్ విదేశీయులు కూడా రిజల్ట్ ఇస్తారు కదా, అందరూ తయారవ్వాలి. డబల్ విదేశీయులు ఎవరైతే తన సెంటర్, తన సాతీలు అందరితో 3 మాసాలలో రిజల్ట్ని ఇస్తాము అంటున్నారో వారు కూడా చెయ్యొద్దండి అంటున్నారు. ఎవరైతే ప్రయత్నిస్తాను, ఇప్పుడు చెప్పలేను కానీ ప్రయత్నం అయితే చేస్తాను అంటున్నారో వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కొందరు బాబా ముందు ఇలాగే చెప్తారు, బాబా నేను ట్రై చేస్తాను, నేను కంప్లీట్గా అయితే చెప్పలేను కానీ నేను ట్రై అయితే చేస్తాను. అలాంటి వారిని కూడా బాబా చెయ్యొద్దమంటున్నారు. ఎందుకంటే మీరు క్లీన్ హార్ట్తో ఉన్నారు. క్లీన్ హార్ట్గా ఉంటే, స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఉంటే బాబా సహాయం కూడా లభిస్తుంది. మంచిది. బాప్దాద జోన్లో ఉన్నటువంటి అన్నయ్యలక్కలందరినీ కూడా చెయ్యెత్తించి తర్వాత వారి వారి స్థానాల్లోనే నిలబెట్టి కలిశారు. ముందు మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక అన్నయ్యలక్కల్ని నిలబెట్టారు. అలాగే వాళ్ళతో వాగ్దానం చేయించారు. తర్వాత యూపీ వాళ్ళకు కూడా సేవకు శుభాకాంక్షలని అందించారు. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ స్వరాజ్యాధికారి ఆత్మలకు, సదా అఖండ రాజ్యానికి పాత్రులైన ఆత్మలకు, సదా తండ్రి సమానంగా కర్మాతీత స్థితిని చేరుకునేటువంటి బాబాను ఫాలో చేసేటువంటి తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా ఒకరికొకరు శుభ భావన, శుభ కామన యొక్క సహయోగాన్ని ఇచ్చుకునే శుభ చింతకులైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदानमु, विघ्नकारी आत्मा को शिक्षक समझ उनसे पाठ पढ़ने वाले अनुभवी मूर्त भव. విఘ్నకారి ఆత్మను సైతం తన శిక్షకుడిగా, టీచర్గా భావించి పాఠం నేర్చుకునేటువంటి అనుభవి మూర్త భవ. విఘ్నకారి ఆత్మను శిక్షకునిగా, టీచర్గా భావించి వారి నుండి పాఠం నేర్చుకునేటువంటి అనుభవి మూర్త భవ. వివరణ: ఏ ఆత్మలైతే విఘ్నాలు వేయటానికి నిమిత్తులవుతారో వారిని విఘ్నకారి ఆత్మగా చూడకండి. వారిని సదా పాఠం నేర్పించేటువంటి, ముందుకు నడిపించేటువంటి నిమిత్త ఆత్మగా భావించండి. అనుభవిగా తయారు చేసే ఒక టీచర్గా భావించండి. ఎప్పుడైతే నిందించేవారు నా మిత్రులు అనే స్లోగన్ మీరు చెప్తారో, మరి విఘ్నాలను కూడా దాటించేందుకు, అనుభవిగా తయారు చేసేందుకు టీచర్గా అయ్యారు అని కూడా భావించండి. అందుకే విఘ్నకారి ఆత్మను ఆ దృష్టితో చూడడానికి బదులుగా సదాకాలం కోసం విఘ్నాలను దాటించేందుకు నిమిత్తులు, అచలంగా తయారు చేసేందుకు వీరు నిమిత్తులు అని భావించండి. దీంతో ఇంకా అనుభవాల అథారిటీ పెరిగిపోతుంది. మీరే అనుభవాల అథారిటీగా అవుతారు. స్లోగన్: కంప్లైంట్ కే ఫైల్ ఖతం కర్ ఫైన్ और రిఫైన్ బనో. ఫిర్యాదుల యొక్క ఫైల్ని సమాప్తం చేసి ఫైన్గా, రిఫైన్గా తయారవ్వండి. ఇంకా నో కంప్లైంట్స్, ఫైన్గా, రిఫైన్గా అవ్వాలి. ఆల్రెడీ కంప్లైంట్స్ ఫైల్ చాలా పెరిగిపోయింది అంటున్నారు పాప. అందరిది ఫైల్ పెరిగిపోయి ఉంది. ఒక్కొక్కరివి చాలా ఫైల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఇంకా క్లోజ్ చేయండి అంటున్నారు. ఫైన్గా తయారవ్వాలి, రిఫైన్గా అవ్వాలి. ఈరోజు స్వమానము: నేను ఆత్మను, అనుభవి మూర్తుడను. ఏమనుభవం? మనకి ఆటంకాలు, విఘ్నాలు వేసే వాళ్ళ ద్వారా కూడా పాఠాలు నేర్చుకుని అనుభవం పెంచుకోవాలి. విఘ్నకారి వీళ్ళే నాకు విఘ్నాలు వేసేది, వీళ్ళెప్పుడు విఘ్నాలు వేస్తూ ఉంటారు ఇలా అనుకోవద్దు. నాకు పాఠాలు నేర్పిస్తారు, నన్ను ముందుకు నడిపిస్తారు, నన్ను అనుభవిగా చేస్తారు వీళ్ళు. అలా దృష్టికోణాన్ని మార్చుకొని చూడండి, ఎంత మజా అనిపిస్తుంది అంటున్నారు పాప. రోజంతా అనుభవం చేద్దాం. ఓం శాంతి.